చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. గత ఎపిసోడ్లో మనము దేవుని రాకడ ఎలా ఉండబోతోంది, నీతిమంతులు ఎలా ఎత్తబడుతున్నారు అనే విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా పరలోక రాజ్యం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మన దగ్గర ఉన్న పాస్టర్ గారులను మనం ఇన్వైట్ చేస్తూ తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మన్రాజా గారు, పాస్టర్ సెమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా వెల్కమ్ అండి. గడిచిన ఎపిసోడ్స్లో మీరు మాకు అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. ప్రత్యేకంగా దేవుని రాకడ గురించి, సిద్ధపాటు గురించి, దేవుడిచ్చే ఆహ్వానం గురించి తెలియజేశారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అసలు పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మాకు తెలియజేస్తారా? చాలా చక్కటి ప్రశ్న అండి. మరి నిజంగా పరలోక రాజ్యము అనే దానికోసం చాలామందికి మనకి చిన్నప్పటి నుంచి విన్న వాక్యాలు వీటన్నిటిని బట్టి ఒక ఆలోచన అయితే, అవగాహన అయితే ఉన్నది మనందరికి కూడా. పరలోక రాజ్యంలో వీధులంతా కూడా బంగారపు వీధులని, అక్కడ ఏడవటము ఇట్లాంటివి ఏమి ఉండవని, సంతోషమే ఉంటుందని అన్నీ కూడా చూసాం. ఈరోజు మరి వాటిని బైబిల్ ఆధారంగా అసలు నిజంగా పరలోకం ఏ విధంగా ఉండబోతుంది అనేది మరొకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉపమానం ఒకటి మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి కాగా. ఇక్కడ మనం గమనించినప్పుడు పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందంట, ఒక పెండ్లి విందులాగా ఉండబోతా ఉంది. అంటే చాలా సంతోషంగా, యాక్టివ్గా, మరి చక్కగా అందరితో మరి ఒక పెళ్ళి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఎంత సంతోషంగా ఉంటుందండి. మన సొంత ఇంట్లో మన వాళ్ళ పెళ్ళి, అన్నీ సమృద్ధిగా జరుగుతున్న పెళ్ళి, మరి సకాలంలో జరుగుతున్న పెళ్ళి ఎంత సంతోషంగా ఉంటుంది. సో దానికోసం మనం ఎంతమందిని చాలా ప్రేమగా ఆహ్వానించుకుంటాం. ఇక్కడ జరిపిస్తున్నది మళ్ళీ మనలాంటి సాదాసీదా వ్యక్తి కూడా కాదు. మనమే పెళ్ళి అంటే చాలా గొప్పగా అనుకుంటాం. ఇక్కడ ఒక రాజుగారు, ఆ రాజుగారు ఆ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా వాళ్ళ సర్వెంట్స్ని ఇచ్చి పంపిస్తున్నారు, సేవకులను ఇచ్చి. అందరినీ కూడా మీరు రమ్మని చెప్పండి, ఆహ్వానం పలకండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ ఆహ్వానాన్ని విని ఎంతమంది వస్తున్నారు అనంటే ఉపమానం అంతా చదివినప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఆహ్వానాన్ని విని వచ్చారు. మరి ఆహ్వానంకి విని కూడా కొంతమంది రాలేదు, రకరకాల కారణాలు చెప్పి మానేస్తున్నారు. మరి ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ 10వ వచనం నుంచి ఒకసారి చదువుదామండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. మరి ఇక్కడ గమనించినప్పుడు మొదటగా కొంతమందిని ఉద్దేశించి ప్రత్యేకించి దేవుడు మరి ఆ రాజుగారు వారికి ఆహ్వానం పంపించినప్పుడు ఎవరు కూడా రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. ఆయనేమో భోజనాలు అంతా ఎక్కువ మందికి సిద్ధపరిచారు. అందుకని ఆయన ఏం చేశారు, ఇంకా సేవకులను పంపించి చుట్టుపక్కల మీకు కనపడ్డ వాళ్ళందరినీ తీసుకురండి అని అంటే, వాళ్ళు పిలిచిన వాళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందులో చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా పిలుచుకొని వచ్చారు. అయితే వాళ్ళు పిలుచుకొని వచ్చినప్పుడు 11వ వచనం నుంచి మనకు ఒక ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. కంటిన్యూ చేద్దాం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. 14వ వచనం కూడా చూద్దాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఇక్కడ మనం గమనించినప్పుడు అనేకులను పిలిచారు. అయితే వాళ్ళల్లో సిద్ధపాటు ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం సిద్ధపాటు లేకుండా వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. పెళ్ళి అన్నప్పుడు మినిమం ఒక సిద్ధపాటుతోటి వెళ్తాం, మంచి వస్త్రాలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఈ వ్యక్తి పిలిచారు కదా అని చెప్పని కనీసం మంచి బట్టలు కూడా లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి తిందామని ప్రయత్నం చేస్తాం. వస్త్రాలు మనకి ఒక క్యారెక్టర్కి సూచనగా ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి క్యారెక్టర్ని మనం గమనించినప్పుడు ఆయన వ్యక్తిత్వంలో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, మరి ఈ పెండ్లి విందులో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ రాజుగారు ఏం చెప్తా ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడేమన్నారు, కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో పడేమన్నారు, చీకట్లో వేయమంటున్నారు. అక్కడ ఏముంటుందట, ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయి. మరి ఇది దేనికి సూచనగా ఉందంటే, మరి దేవుని ఆహ్వానాన్ని అందుకొని సిద్ధపాటు కలిగి
వారి స్థితిని మార్చుకొని మారు మనసు కలిగి ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, పెళ్లి విందులో ఉండాలని ఆసక్తితో ఉంటారో వాళ్ళందరూ కూడా పెళ్లి విందులోకి ప్రవేశిస్తూ ఉన్నారు. వాళ్ళని దేవుడు ఆహ్వానిస్తూనే ఉన్నారు సంతోషంగా. కానీ సిద్ధపాటు లేకుండా ఇంకా అదే చెడు గుణగణాలు అన్నీ కూడా కలిగి నేను ఇంకా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతా అనుకునే వాళ్ళందరూ కూడా ఈ చీకటిలోకి పడివేయబడతారు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా కొన్ని విషయాలు పంచుకోండి మాతోటి ఈ విషయం గురించి. అవునండి, మనం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ఇది చివరి ఆహ్వానం మనకి. ఇప్పుడు మనం ఉంటున్న కాలం అనేది ఖచ్చితంగా దేవుని రాకనికి చాలా సమీపంగా ఉన్నది. ఇక్కడ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారు. మనకి నోహు గారు సువార్త చేసినట్లు ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉన్నారు. అప్పుడైతే కేవలం ఒక్కతనే ఉండి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేక మంది సువార్త చేస్తూ ఉన్నారు. అయినా కానీ అనేక దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. సేవకుల్ని హింసించడం చూసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, సేవకులు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటే వాళ్ళు చంపేయడం కూడా చూసుకుంటూ ఉంటాం. మన దేశంలో కూడా ఇలాంటి అక్కడక్కడ జరుగుతూనే ఉంటున్నాయి. మనం న్యూస్లో వింటూనే ఉన్నాం. ఇంకా ఆది కాలంలో ఇంకా చాలా జరిగినట్టు కూడా మనం చూసుకుంటా ఉన్నాం. అయితే మనం చూసుకున్నట్లయితే గడిచిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, దేవుని రాకడ వచ్చినప్పుడు నీతిమంతులందరూ కూడా ఎత్తపడతారని. దేవుడు ఖచ్చితంగా వారికి మంచి ప్రతిఫలాన్ని ఏర్పాటు చేసినట్టు మనం చూసుకుంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి క్రియల చొప్పున వారికి బహుమతిని నేను ఇస్తానన్నా అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతూ ఉన్నది. అవునండి, మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం అనేది చాలా అవసరం. మనం పరలోక రాజ్యంలో ఉండాలంటే, మనం బహుమతులు పొందుకోవాలంటే, అంటే దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే మన క్రియలు అనేవి చాలా అవసరం. మన విశ్వాసం అనేది చాలా అవసరం. మన నవధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినా కానీ అక్కడ అందరూ ధన్యులు 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 అని చెప్పేసింది. ఎవరైతే మంచి చేశారో, ఎవరైతే దేవుడి కోసం నిలబడగలిగి ఉన్నారో, ఎవరైతే సమాధానపరిచేవారుగా ఉన్నారో వాళ్ళందరూ ధన్యులు అని చెప్పేసి ఉన్నది. కానీ హింసించేవారు ధన్యులు, లేదంటే క్రైస్తవుని చంపేవారు ధన్యులు, లేదనంటే నీతి వాక్యాన్ని ప్రకటించే వారిని హింసించి వారిని దూషించిన వారు ధన్యులని చెప్పలేదు. కాబట్టి మనం దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతి విషయంలో కూడా దేవుని వైపు మన కళ్ళు ఎత్తి చూసి దేవుడిచ్చిన ఈ చివరి ఆహ్వానాన్ని మనం అందించేవారుగా ఉండాలి. అందని వారి దగ్గరికి మనం ఎక్కడైతే అందట్లేదో ఈ సువార్త, అక్కడికి వెళ్ళి మన సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఎవరైతే వింటున్నారో వారు దాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. చూసారు కదండి, మరిన్ని ఇంకా మనం అద్భుతమైన లోతైన విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని లోతైన విషయాలు తెలుసుకుందాం పాస్టర్ గారిని అడిగి. పాస్టర్ గారు, ఇప్పుడు నీతిమంతులు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పారు కదా, అసలు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ నీతిమంతులు ఏం చేయబోతా ఉన్నారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ దేవుడు ఎవరిని కూడా ఉత్తిగా తీసుకొని అక్కడ వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? అక్కడ చాలా పని ఉంది మనకి. దేవుడి పక్షాన మనం చేయాల్సిన పని, దేవుడిచ్చే బహుమతుల్ని పొందుకోవాల్సిన పని చాలా ఉన్నాయి. మనం వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్టయితే అక్కడ మనకి ఒక మెయిన్ బాధ్యత అనేది దేవుడు ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఆయన రాజ్యానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి దేవుడు చెప్తా ఉన్నారు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చాలండి. ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తాను, ఇక్కడ వాక్యం సెలవిస్తున్న దాన్ని బట్టి మనం దేవదూతలకు తీర్పు తీర్చిపోతా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ దేవదూతలకు తీర్పు తీర్చిపోతా ఉన్నాం అంటే సాతాను ద్వారా భూమి మీదకి పడవేయబడ్డ వారిని బట్టి, అంటే వారు దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి వాళ్ళు భూమి మీదకి పడవేయబడ్డారు. కాబట్టి పడింది మొదలుకొని భూమి అంతటిని నీతిమంతుల్ని హింసించారు, శిక్షించారు, దూషించారు. అనేక మంది వారి ప్రజలుగా మార్చుకొని వారి ద్వారా కూడా అనేకమైన దుర్మార్గమైన క్రియలు వారు జరిగించారు. కాబట్టి వారందరినీ కూడా మనం తీర్పు తీర్చిపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడప్పుడు పరలోక రాజ్యం అంతా కూడా సైలెంట్ అవుతుందని. కానీ ఇప్పుడు అంతకన్నా ఇక్కడ జనాల వాళ్ళ శబ్దం అనేది ఎక్కువ అవుతూ ఉన్నదంట. ఎందుకంటే మనందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహింపరుస్తూ ఉన్నాం. ఆయన చేసిన కార్యాలన్నింటిని బట్టి, లేదంటే మన జీవితాల్లో ఆయన చేసిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన ద్వారా పొందుకున్నాయి వాటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహింపరుస్తూ ఉన్నాం.
ఇక్కడ అందును బట్టి పరలోక రాజ్యం అంతా కూడా ఎంతో ధ్వని ద్వారా దేవుని స్తుతుల ద్వారా నిండిపోబోతా ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు నిరంతరం కూడా మనకి దేవునిగా రాజ్యాన్ని వెళ్ళబోతా ఉన్నాడని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా 20వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే అక్కడ 1000 సంవత్సరాలు మనము రాజ్యాన్ని వెళ్ళబోతా ఉన్నామని చెప్పేసి దేవుడితో కూడా వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చదువుకుందాం ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ మనం మొదటి పునరుద్ధానంలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎవరైతే ఎత్తబడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళబోతా ఉన్నారు. మనందరం కూడా అక్కడ దేవునితో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయబోతున్నామని చెప్పేసి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అంటే మనం దేవుడితో ఉంటే ఎంత గొప్ప భాగ్యమో మనం అర్థం చేసుకోవాలని. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ శ్రమలు, ఈ కష్టాలు, వీటన్నిటిని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఎప్పుడైతే వీటిని అధిగమిస్తామో, క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు, ఆయన ద్వారా నాకు ఆహ్వానం వచ్చింది, ఈ ఆహ్వానాన్ని నేను అంగీకరించి ఈ కొద్ది శ్రమని నేను భరించాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేస్తారు. వాళ్ళందరూ కూడా దేవుడితో ఉండడానికి, దేవునితో పాటు దేవుడిచ్చే బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చడానికి, ఆయనతో పాటు ఆయన రాజ్యానికి కూడా వెళ్ళబోతా ఉన్నాం. పాస్టర్ గారు మీరేమైనా చెప్తారా ఈ విషయం గురించి? అవునండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇప్పుడు మనం ఎవరికి తీర్పు తీరుస్తాం? పరిశుద్ధులు అందరికీ కూడా మనం తీర్పు తీర్చేంత యోగ్యత దేవుడు మనకి ఇస్తా ఉన్నారు పరలోకంలో మనం ఆయనతో ఉన్నప్పుడు. అంటే వీరితో మాత్రమే కాదు, ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, దూతలకు కూడా మనం తీర్పు తీర్చేంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఇది దేవునితోటి మనం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. చిన్న చిన్న విషయాల గురించి మనం దేవుని విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న కారణాలను బట్టి మనం మన విశ్వాసాన్ని, నీతిని మనం కోల్పోతే ఇట్లాంటి గొప్ప అవకాశాలు మనం కోల్పోయే అవకాశం ఉన్నది. అదేవిధంగా 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మరి ఇక్కడ ఇవి మనకి చిన్న చిన్న కారణాలే. ఇవి మనం చూసినప్పుడు అవన్నీ చిన్న చిన్నవే, కానీ మనం వాటిని ఎక్కువగా ఆశలు పెంచుకున్నప్పుడు, వీటిని ఎక్కువగా చేయాలనే ఆశ మనలో కలిగినప్పుడు వాటిని మనం ఓవర్కమ్ చేయలేం, వాటిని దాటలేం. మరి ఈ చిన్న చిన్న వాటిని అన్నిటిని కూడా మనం దేవుని కోసం సాక్రిఫైస్ చేసుకోగలిగితే, వాటిని విడిచిపెట్టగలిగితే, అసహ్యించుకోగలిగితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మరి దేవునితో పాటు కూడా మనం కూడా మొత్తం రాజ్య పరిపాలన చేసే అంత ధన్యత దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, చాలా చక్కగా వివరించారండి. ఇప్పటి వరకు కూడా అసలు దేవుని రాజ్యంలో ఈ నీతిమంతులందరూ కూడా ఎలా ఉండబోతున్నారు, వాళ్ళకున్న ప్రత్యేకమైన ఆ యొక్క పరిస్థితులను గురించి మీరు వివరించి చెప్పారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఇప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు విలువని పాస్టర్ గారు వాళ్ళు మనకు తెలియజేశారు. మరిన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మరిన్ని లోతైన విషయాలను మనం పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, సాతాను సంబంధులకు ఏమవబోతుంది? అవునండి, ఇందాక మనం చూసుకున్నాము, ఎవరైతే నీతిమంతులు పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా 1000 సంవత్సరాలు దేవునితో పాటు కూడా రాజ్యం చేయబోతా ఉన్నారు. అయితే సాతాను సంబంధులు కూడా 1000 సంవత్సరాలు భూమి మీదే వదిలిపెట్టబడబోతా ఉన్నారు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుదామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. చాలండి. ఇక్కడ 1000 సంవత్సరాలు సాతాను దేవుని దూతల ద్వారా అంటే అతను బంధించబడి ఉంటాడని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మనమేమో పరలోక రాజ్యంలో దేవునితో పాటు కూడా ఉండి పరిశుద్ధులందరూ కూడా నీతిమంతులైన వారందరూ కూడా దేవుడిచ్చే ఫలాన్ని అనుభవిస్తూ ఉంటే సాతాను మాత్రం ఇక్కడ భూమి మీదే బంధించబడి ఉంటాడని చెప్పేసి అగాధంలో వాడు బంధించబడి ఉంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ అధ్యాయం 5వ వచనం 5వ అధ్యాయం కూడా 4వ వచనం 5వ వచనం కూడా చదువుదాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడేమో మిగిలిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారితో రాజ్యం చేస్తూ ఉంటే ఇక్కడ సాతాను సంబంధులు మాత్రము భూమి మీదే వాళ్ళు నశించిపోయిన స్థితిలో మనకు కనబడతా ఉన్నారు. సాతానుతో పాటు కూడా వాళ్ళు ఈ భూమి మీద కూడా విడిచిపెట్టబడతా ఉన్నారు అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు దేవుని మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దేవుడి అగ్ని వారిని ఆహుతి చేసి పక్షులన్నీ కూడా వాళ్ళు మాంసం తింటాయని చెప్పేసి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాం. అంటే ఎంత దారుణమైన స్థితిలో ఇక్కడ దేవుని సంబంధాలు కాకుండా ఉన్న వారి పరిస్థితుల్లో మనం గమనించాలండి. అందుకనే ఎప్పుడు కూడా నీతి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎప్పుడు కూడా దేవుని వైపు మనం పరుగెత్తాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుడితో ఉన్న వారికి మరణం ఉండదు, ఇంకా దప్పిక ఉండదు, ఇంకా ఆకలి ఉండదని చెప్పేసి మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కానీ దేవునితో లేని వారందరికీ కూడా వారు నశించిపోయే స్థితిలో ఉంటారని చెప్పేసి మనం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ అంతటితోనే అంతమైపోయిద్దా అంటే అంతటితో అంతమైపోదు. మనం ఎప్పుడైతే ఇక్కడ నీతిమంతులు 1000 సంవత్సరాలు ఉంటారో, తర్వాత 1000 సంవత్సరాలు దేవునికి సంబంధించిన వారు కాకుండా 1000 సంవత్సరాలు భూమి మీద ఉంటారు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ సాతాను విడిచిపెట్టబడతాడని చెప్పేసి మన వాక్యాన్ని చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా నూతన ఆకాశాన్ని నూతన యెరూషలేముని దేవుడు చేస్తాడని చెప్పేసి కూడా మనం చూసుకోవడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ సాతాను ఏ విధంగా తిరుగుబాటు చేస్తాడో కూడా మనకి బైబిల్లో రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనం ఒకసారి చూసుకుందాం. 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేవకులను కూడి ఉండగా చూచితిని. ఇప్పుడు 20వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి మీద అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమునకు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే 1000 సంవత్సరాలు మన క్రీస్తుతో కూడా ఉన్న తర్వాత ఇక్కడ భూమి మీద 1000 సంవత్సరాలు విడిచిపెట్టబడిన తర్వాత సాతాను విడిపించబడతాడు. విడిపించబడిన తర్వాత సాతాను ఏం చేస్తారంటే అప్పుడు భూమి మీద ఉన్న రాజులు ఎవరైతే చనిపోయిన వారు వాళ్ళందరూ కూడా లెగిచినప్పుడు మనం భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా లెగుస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్న వాళ్ళందరూ కూడా నూతన యెరూషలేము నూతన భూమి దేవుడు నూతన సృష్టిని చేస్తా అని చెప్పిండు. వీళ్ళందరూ కూడా తిరిగి వస్తుండగా సాతాను పరిశుద్ధ పట్టణం మీదకి యుద్ధాన్ని చేయడానికి వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు. గ్యాదర్ చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారందరూ కూడా నశింపజేయబడినట్టు మనం చూసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా సాతాను దేవునితో పోటీ పడలేడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, ఆయన సృష్టికర్త. ఈయన కేవలం సృష్టి మాత్రమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు, సృష్టికర్తను ఆరాధించట్లేదు. మనం ఎప్పుడైతే సృష్టికర్త వైపు కన్నులెత్తి చూస్తామో, ఎప్పుడైతే సృష్టికర్తతో ఉంటామో, సృష్టికర్త రెక్కల కింద మనం ఆశ్రయం తీసుకుంటామో అప్పుడు నిజంగా మనం ఆశ్రయం పొందుకుంటాం. ఇక్కడ వారు పొందుకున్న స్థితి, సాతాను సంబంధులు పొందుకున్న స్థితి మనం పొందుకోకుండా ఉండాలంటే దేవునితో పాటు కూడా మనం జీవించాలి. చాలా చక్కగా తెలియజేశారండి పాస్టర్ గారు. మనకి యెషయా గ్రంథము
65వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన విధంగా మరి నూతన ఆకాశము నూతన భూమిని ఇస్తా అంటున్నారు. ఎప్పుడైతే సాతానుకి కంప్లీట్గా పర్మనెంట్గా ఇంకా కాల్చివేయడం జరుగుతుందో అప్పుడు భూమి అంతా కూడా నూతనంగా మారుతుంది. ఈ నూతనంగా మారిన భూమిపైకి దేవుడు మళ్ళీ పరిశుద్ధులు అందరినీ కూడా తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నూతన యెరూషలేము అనేది అప్పుడు భూమి మీదకి రావడం జరుగుతుంది. అప్పుడు మనమందరం కూడా దేవునితో కూడా కలిసి యుగయుగాలు సంతోషంగా మనం ఇదే భూమిపైన నూతనంగా సృష్టించబడిన నూతనంగా వచ్చిన ఆకాశము అన్నిటిని చూస్తూ మనం మళ్ళీ మొదట్లో దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు ఈ భూమి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అందంగా మళ్ళీ ఈ భూమి మారబోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకా ఈ ముళ్ళు పొదలు ఇట్లాంటివి ఏమీ ఉండవు. పాపం అనేది ఇక ఉండదు. సంతోషము, సమాధానము, శాంతి ఇవి మాత్రమే నిత్యము దేవునితో ఉన్న దేవుని ప్రజలందరికీ కూడా నిత్యం అనుగ్రహించబడతాయి. ఎంత చక్కగా చెప్పారండి. ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూశారు కదండి, ఎంతో చక్కగా ఎంతో ఆశ్చర్యమైన విషయాలను, అసలు రోమాలు నిక్కబొడుచుకునే విషయాలను మనకు చాలా చక్కగా తెలియజేశారు పాస్టర్ గారు వాళ్ళు. అసలు రాకడ ఎలా ఉండబోతోంది, రాకడ సమయంలో యేసుక్రీస్తు ఎలా రాబోతున్నారు, ఈ రాకడ సమయంలో భూమి మీద ఉన్న వాళ్ళందరం కూడా ఎలా ఉండబోతున్నాం అనే విషయాలు చాలా స్పష్టంగా చాలా చక్కగా తెలియజేశారు. ఆ రాకడ సమయంలో మనమందరం కూడా దేవునితో పాటు ఎత్తబడే వాళ్ళంగా ఉండాలంటే మనమందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ముద్ర కలిగి ఆ దేవుని రాకడలో పాత్రలం అవ్వాలి. అట్టి రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుడిచ్చిన ఆహ్వానంలో మనము కూడా పాల్పొందుకుందాం. అట్టి అవకాశం దేవుడు మనందరికి కల్పించినందుకు గాను దేవుని నిత్యము స్తుతిద్దాం.